రుద్ర మీడియాకు స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రావడంతో నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ నాగర్ కర్నూల్ కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ ఎస్సీ కాన్స్టిట్యున్సీకి తమ నామినేషన్ దాఖలు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నామినేషన్ల స్వీకరణ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు అధికారులు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న అంటే గురువారం ప్రారంభమై 25వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ 18 నుంచి 25వ తారీఖు వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తారు. అయితే ఈ మధ్యన ఉండేటువంటి జాతీయ సెలవులు ఆ రోజులలో మాత్రం నామినేషన్లు స్వీకరించబోమని కలెక్టర్ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ గురువారం రాగానే మొట్టమొదటి రోజు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. జాతీయ పార్టీలు అనేటువంటి కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు తొలి రోజు నామినేషన్లు వేశారు. బీజేపీ పార్టీ తరఫున పోతుగంటి భరత్ ప్రసాద్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్ళిన సందర్భంలో ఆయన వెంట ఆయన తండ్రి నాగర్ కర్నూల్ ప్రస్తుత ఎంపీ పోతుగంటి రాములు, నాగర్ కర్నూల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావుతో పాటు పార్లమెంట్ ఎన్నికల ఏజెంట్ జక్కా రఘునందన్ రెడ్డి, మరొక నేత భరత్ ప్రసాద్ వెంట ఉన్నారు. నాగర్ కర్నూల్ ఎస్సీ పార్లమెంటు స్థానానికి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ మల్లు రవి తన నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్కు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. డాక్టర్ మల్లు రవితో పాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, అచ్చంపేట్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ సంబంధించి ఎమ్మెల్సీ కుచ్కుల దామోదర్ రెడ్డి, తర్వాత ముస్లిం మైనారిటీ సెల్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబుర్ రెహమాన్ గుడ్క మల్లు రవితో పాటు నామినేషన్ దాఖలు ప్రక్రియలో పాల్గొన్నాడు. ఇరువురు జాతీయ పార్టీ సంబంధించినటువంటి నేతలు నామినేషన్ దాఖలు సమయంలో సాదాసీదాగా తమ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసిండ్రు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి విలేకరులతో మాట్లాడుతూ, మంచి రోజు కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంటు సీటుకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ ఫామ్స్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఈ నెల 23వ తారీఖున అందరూ 5 ఎమ్మెల్యేలు, 2 కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు, ఇంకా ఇతర ముఖ్య నాయకులు, ప్రజలు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా
నామినేషన్కి వస్తున్నారు 23వ తారీఖున. అందువల్ల 23వ తారీఖున జరిగే నామినేషన్కి ప్రజలందరూ పెద్ద ఎత్తున వస్తారు. ఈరోజు ఒక్క 5గురు, నేను, దామోదర్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, మన ప్రపోజర్ హబీబ్ గారు, మేమంతా 5గురు లోనకెళ్ళి మా కుమారుడు సిద్ధు అందరం పోయి నామినేషన్ వేసి రావటం జరిగింది. కానీ ఇది మంచి రోజు కాబట్టి ఒక సెట్ వేసాం. దీన్ని ఎవరు ఇంకో రకంగా భావించొద్దు. అందరితో కలిసి పెద్ద ఎత్తున వేసేది 23వ తారీఖున ఉంటుంది కాబట్టి దాని గురించి మళ్ళీ ఒకసారి సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాము. నామినేషన్ తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భరత్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ, నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నేను అనగా భరత్ ప్రసాద్ పోతుగంటి మొదటి సెట్ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మొదటి లిస్టులోనే నా పేరు ప్రకటించి నాగర్ కర్నూల్ అభివృద్ధి కోసం మోడీ గారు నాగర్ కర్నూల్ సభ దిగ్విజయవంతం చేసి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభివృద్ధికై రేపొద్దున భారతదేశంలో వచ్చే బీజేపీ ప్రభుత్వానికి మేము కూడా ఒక లోక్సభ సీట్ని అందిస్తే మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళడానికి అవకాశంగా ఈరోజు మొట్టమొదటి నామినేషన్ నాగర్ కర్నూల్లో వేయడం జరిగింది. మొదటి విజయడంకా కూడా మేమే మోగిస్తామని సగర్వంగా సవినయంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాము. మొన్న రాష్ట్ర ప్రభుత్వం లోకల్ వేరే ఎలక్షన్స్, ఢిల్లీలో ఎలక్షన్స్ మాత్రం మోడీ గారే కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మొదటిసారి నాగర్ కర్నూల్ పార్లమెంట్ గడ్డపై కాషాయ జెండా ఎగరేయబోతున్నాం. ధన్యవాదాలు.